his 1 year of experience. Mani came to Ireland in January 2024, and today he is going to share his experience as a 1 year experience in Ireland as a student. Hi, Mani. Hello, bro. How are you? Good. And share your 1 year student experience. You are going to share your student experience with my viewers and subscribers. And Mani, you can introduce yourself and start with your which means how is your college, how you used to attend the college, and share with my viewers. Yeah, sure. మీరు మీకు క్లాసెస్ వీక్లో ఎన్ని డేస్ ఉండేవి అంటే మీన్స్ హౌ మెనీ డేస్ యూ హ్యావ్ ఇన్ వీక్, హౌ మెనీ డేస్ యూ హ్యావ్ ఎ క్లాసెస్ ఇన్ ఎ వీక్? I have to attend 3 days college. Okay, do you have any online classes during No, your there is no online classes in DBS at present. Okay, We should attend only offline classes. okay, 3 days pakka undiddi college. okay, you need to attend 3 days online Yeah. classes, offline class. Offline classes only, no online classes. Only Okay, offline. ఓకే. మీన్స్ మీ అంటే కాలేజ్ లెక్చర్స్ ఎలా ఉన్నారు? ఈవెన్ అసైన్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఎగ్జామ్ మీన్స్ అసైన్మెంట్స్ ఉంటాయా? ఇంకా వాటితో పాటు ఎగ్జామ్స్ ఉంటాయా? అవి ఎలా ఉంటాయో మీరు స్టూడెంట్స్‌తో షేర్ చేసుకోండి. ఇక్కడ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో స్టూడెంట్స్‌కి కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. నా కోర్స్ MBA విత్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే. ఒక క్లౌడ్ కంప్యూటింగ్ మాడ్యూల్ నాకు యాడ్ అవుద్ది సెకండ్ సెమిస్టర్లో. ఓకే. అసైన్మెంట్లు కొన్ని సబ్జెక్టులు డిపెండ్స్ బ్రో. కొన్ని సబ్జెక్టులకేమో అసైన్మెంట్లు ఉంటాయి. ఓకే. కొన్ని సబ్జెక్టులు డైరెక్ట్ ఓన్లీ రిటన్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే. యాక్చువల్లీ ఫస్ట్ సెమ్ అన్ని అసైన్మెంట్ కొంత పర్సెంటేజ్ ఉండిద్ది, రిమైనింగ్ రిటర్న్ టెస్ట్ ఉండిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ డైనమిక్ లీడర్షిప్ ఉంది, అందులో అది 100% అసైన్మెంట్ ఓన్లీ. ఓకే, అంటే మీన్స్ mixed type of examination assignments and as well as MCQs. Yeah, depends on module, bro. Yeah, that will be different as per the subjects. And means అసైన్మెంట్స్లలో అంటే మీకు ఏమైనా టఫ్గా అనిపించిందా, లేకుంటే అంటే మనం ఇండియాతో కంపేర్ చేసుకున్నప్పుడు మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ సిస్టము, అసైన్మెంట్ సిస్టమ్ మీకు ఎలా అనిపించింది? అంటే ఇన్ ద సెన్స్ ఈజీనా? ఇండియా ఎగ్జామినేషన్ సిస్టమ్తో పోలిస్తే ఇక్కడ ఈజీనా, అక్కడ ఈజీనా? అక్కడ ఈజీ అనే ఉండదు, ఎక్కడైనా ఆల్మోస్ట్ ఒకటే ఉండిద్ది. అదే మనం అసైన్మెంట్ చేసినప్పుడు ప్లాగరిజం అవన్నీ అవేర్నెస్ ఉండాలి. లేకపోతే ఒక్కోసారి ప్రొఫెసర్స్ ఎగ్జామినేషన్ సెల్కి రెఫర్ చేస్తారు. నీది ప్లాగరిజం ఫర్ ఎగ్జాంపుల్ నీది 90 వచ్చింది, 90%, నువ్వు ప్రాపర్ రీజన్ చెప్పాలి వాళ్ళకి. ఓకే, నువ్వు ప్రాపర్ రీజన్ చెప్పనప్పుడు ఎగ్జామ్ సెల్కి రెఫర్ చేస్తారు. సో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఓకే, అంటే మీకు అంటే ప్లేజరిజం రాకుండా మీరు ఎవరి దగ్గర కాపీ చేయకుండా ఏవైనా కాపీ చేసినా కూడా రెఫరెన్సెస్ ఇచ్చి అసైన్మెంట్స్ చేయాలి అనేది మీరు చెప్తున్నారు. అవును, మీరు అసైన్మెంట్ సబ్మిట్ చేసే ముందే ప్లేజరిజం చెక్ చేసుకోవాలి, సాఫ్ట్వేర్ లో వస్తుంది, మీకు ఎంత ఉంది అనేది తెలుస్తుంది అని చెప్తున్నారు మీరు. అవును, ఇది అసైన్మెంట్స్. మీకు అంటే ఏమైనా మిమ్మల్ని మీ సబ్జెక్ట్ లెక్చర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ మిమ్మల్ని ఏమైనా ఇబ్బందులు పెట్టారా? అంటే వాళ్ళు ఎలా సపోర్ట్ చేసినారు మీ అసైన్మెంట్స్ చేయడానికి? ఏ లెక్చర్, ఏ ప్రొఫెసర్ ఏ స్టూడెంట్ ని ఇబ్బంది ఏం పెట్టరు, ఎందుకంటే ఇండియాలో జరుగుతాయి కదా ఇటువంటివి. అలా ఏముండదు. ఓకే, వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. అసైన్మెంట్ అనేది ఒక్క రోజుకి అయిపోదు. ఓకే, ఇది చాలా 1 month 2 months లెంతీ ప్రాసెస్. ఓకే, నువ్వు ఒక 1 week ఏం చేసావో ఒకసారి చూపించాలి ప్రొఫెసర్ కి. ఓకే, ఏమైనా చేంజెస్ ఉంటే నీకు చెప్తాడు. ఓకే, అలా డే బై డే అలా లాస్ట్ డే వరకు కూడా దాంట్లో ప్రొఫెసర్ తో మాట్లాడుతూ ఏమన్నా చేంజెస్ ఉంటే ఇలా చేశాను నేను, ఇది దీంట్లో ఏమన్నా చేంజెస్ చేయాలా లేకపోతే ఇంకేమన్నా మాడిఫై చేయాలా అని అడిగి డే బై డే గోయింగ్ ఫార్వర్డ్ వెళ్తుంటే నో ఇష్యూ. రిలేషన్ కట్టు మెయింటైన్ చేస్తే ప్రొఫెసర్ తో అసైన్మెంట్ గురించి ప్రాబ్లం ఉండదు. మరి పార్ట్ టైం జాబ్కి వస్తాం. మీరు ఐర్లాండ్లో వచ్చినాక, స్టూడెంట్కి వచ్చినాక పార్ట్ టైం ఎప్పుడు దొరికింది మీకు? పార్ట్ టైం దొరికిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేసినారా లేదా? నేను ఐర్లాండ్కి వచ్చాక విత్ ఇన్ 2-3 months లో పార్ట్ టైం దొరికింది. ఓకే,
అంత ఈజీగా లేదు. మీరు వచ్చినప్పుడు అంత ఈజీగా వెంటనే పార్ట్ టైమ్స్ దొరకలేదు నాకు. హ్మ్. బట్ ఇట్ విల్ టేక్ 2 మంత్స్ ఆల్మోస్ట్. ఓకే. ఆహ్, నేను ఆ తర్వాత సినర్జీలో జాయిన్ అయ్యాను. స్వాట్ సెక్యూరిటీలో జాయిన్ అయ్యాను. ఇలా పార్ట్ టైమ్ చేశాను. సెక్యూరిటీ కంపెనీలో చేశాను యాక్చువల్లీ. ఓకే. అంటే మీరిప్పుడు మీ మీకు మీరు మీరు సమ్మర్ ప్లస్ క్రిస్మస్ హాలిడేస్ పని చేశారా? యాక్చువల్లీ ఇక్కడ హాలిడేస్ ఎలా మీరు జనవరిలో ఉంటాయంటే వచ్చారు గదా! జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే. హాలిడే యాక్చువల్‌గా స్టూడెంట్‌కి ఓన్లీ 20 అవర్స్ లీగల్ అవును. పర్ వీక్. హ్మ్. జూన్‌కొచ్చేసరికి హ్మ్. జూన్ నుంచి టిల్ అక్టోబర్ ఎండింగ్ అంటే 3 ఫుల్ మంత్సా? టైమ్. 3 యాహ్! మంత్సా? 4 మంత్సా? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 4 మంత్స్. ఓకే. 4 మంత్స్ ఫుల్ టైమ్ చేసినారు మీరు. 4 మంత్స్ ఫుల్ టైమ్ చేయొచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. అఫీషియల్‌గా చేయొచ్చు అది. అఫీషియల్‌గా కొన్ని మనకి కాలేజ్ హాలిడేస్‌తో డిపెండ్స్ ఉండదు. కొంతమంది ఏప్రిల్ ఇంటేక్ వస్తారు. వాళ్ళింకా వాళ్ళకి కూడా జూన్ నుంచి ఫుల్ టైమ్. అదేలే. నేను రాగానే ఫర్ ఎగ్జాంపుల్ జనవరికొచ్చాను. నేను ఏప్రిల్‌లో నాకు వచ్చాను. జూన్ నుంచి. ఎవరికైనా నీకు ఆల్‌మోస్ట్ ఆల్ మే మిడ్ నుంచే స్టార్ట్ అవుతాయి అవర్స్ ఐర్లాండ్‌లో మాక్సిమం. ఈ పీరియడ్ పెడతారు. ఈ పీరియడ్‌లో ఫుల్ టైమ్. అది ఏ స్టూడెంట్‌కైనా కామన్ ఇంకది. అంటే జూన్ టు సెప్టెంబర్ 4 మంత్స్ మీరు ఫుల్ టైమ్ 4 చేశారు. మంత్స్ ఫుల్ టైమ్ ఎవరైనా చేసుకోవచ్చు. అప్పుడు ఎన్ని గంటలు చేశారు మినిమం? ఫుల్ మీన్స్ ఒక 42 అవర్స్ అయితే చేసినారు అంతే. హ్మ్. వీక్లీ. అంతే. ఓకే. మళ్ళీ ఇంకా క్రిస్మస్ హాలిడేస్ ఎప్పుడొచ్చినాయి మీకు? క్రిస్మస్ అప్పుడు కాలేజీకి 1 మంత్ దాకా హాలిడేస్ ఇస్తారు. ప్లస్ మీరు ఆల్మోస్ట్ అన్ని ఎన్ని మంత్స్ కాలేజెస్‌కి. అంటే ఎన్ని మంత్స్ మీరు ఫుల్ టైమ్ చేసినారు? ఆ 4 మంత్స్ లీగల్‌గా ఫుల్ టైమ్ అప్పుడే నేను ఫుల్ టైమ్ చేశా. రిమైనింగ్ అంతా నేను లీగల్‌గా మామూలుగా పార్ట్ టైమే స్టూడెంట్. ఆ! ఓన్లీ 20 అవర్స్ వీక్లీ. క్రిస్మస్ హాలిడేస్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నాయి? మీరు అప్పుడు ఫుల్ టైమ్ ఎన్ని మంత్స్ చేశారు? ఎప్పటి నుంచి చేశారు? క్రిస్మస్ హాలిడేస్ 1 మంత్ వచ్చింది. హ్మ్. అది జస్ట్ ఒక 10 డేస్, 15 డేస్ అలా చేశానంతే. అది అంటే మీకు ఎక్కువ ఓన్లీ దొరకలేదు. దొరకలేదు. అది ఆ పీరియడ్ ఓన్లీ చాలా స్మాల్ పీరియడ్. ఓకే. అంటే ఓకే. బట్ అంటే ఆపర్చునిటీస్ ఉంటే నవంబర్ మిడ్ నుంచే మీకు నవంబర్ మిడ్ జూ ఆర్ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మీరు ఫుల్ టైమ్ చేసుకోవచ్చు ఎవరైనా. అదే అంటున్నా. అది ఒకటి ప్లస్ క్రిస్మస్ హాలిడేస్ ఆల్మోస్ట్ ఆల్ డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి గాని, నవంబర్ మిడ్ నుంచి గాని నుండి జనవరి ఫస్ట్ వీక్ వరకు కూడా ఫుల్ టైమ్ వర్క్ అవర్స్ దొరుకుతాయి. అంటే మనకి అప్పుడు అక్కడ చేసుకోవచ్చు. రిక్వైర్మెంట్‌ని బట్టి డిపెండ్స్ అది మీకు నీ రిక్వైర్మెంట్‌ని బట్టి ఎంప్లాయర్‌తో నీతో డిపెండ్స్ అది. ఓకే. యాక్చువల్‌గా లీగల్‌గా ఈ టైమ్‌లో నువ్వు ఫుల్ టైమ్ చేసుకోవచ్చు. మీరు మరి ఇప్పుడు 1 ఇయర్ అయిపోయిందంటున్నారు. ఈ 1 ఇయర్ అయిపోయిన ఈ పూర్తి పీరియడ్‌లో మీరు ఈ పార్ట్ టైమ్ చేసినారు. మీరు మీ ట్యూషన్ ఫీజ్ డబ్బులు మీరు సంపాదించుకున్నారా? యాక్చువల్లీ మనం ట్యూషన్ ఫీజ్ సంపాదించుకుందాం అనే ఆ మైండ్ సెట్‌తో రాలేదు. బట్ ఫ్యూచర్ కోసం వచ్చాం ఇక్కడికి. ఎవరైనా ఎండ్ ఆఫ్ ది డే. ఓకే. ఆహ్, అది ఆ ఫ్యూచర్ కోసంలో మనం ఈ రెంట్స్, బిల్స్ పే చేసుకోవడానికి 20 అవర్స్ పార్ట్ టైమ్ చేస్తాము. హ్మ్. ఇంగంతే లీగల్‌గా చేశాను అంతే. నేను ఓన్లీ పార్ట్ టైమ్ ఏమి దానికోసమే రాలేదు ఇక్కడికి. అహా! అలా అనట్లేదు. నేననేదేంటంటే మీరిప్పుడు జ మీరు మార్చ్‌లో పార్ట్ టైమ్ జాబ్ స్టార్ట్ చేసినారు. మార్చ్ నుంచి జనవరి వరకు చేసినారు. దాంట్లో ఫుల్ టైమ్ అవర్స్ వచ్చినాయి. పార్ట్ టైమ్ అవర్స్ వచ్చినాయి. ఈ మొత్తం అవర్స్ వల్ల మీరు ఏమైనా అంటే మీ ఖర్చులు పోను అంటే ఈవెన్ మీ లివింగ్ ఎక్స్‌పెన్సెస్ పోను మీరేమైనా డబ్బులు ఇంకా అంటే మీ ట్యూషన్ ఫీజ్ ఆల్మోస్ట్ ఒక 30% ఫీజు రికవర్ చేశాను అంతే. ఓకే. అంటే మీరు లీగల్‌గా చేస్తే సో, ఒక నేను స్టూడెంట్‌గా స్టాంప్ 2లో ఉన్నాను కాబట్టి 20 అవర్స్ కంటే ఎక్కువ చేయకూడదు. ఓకే. గుడ్. అంటే సో, అట్‌లీస్ట్ నాకు పీఎస్‌డబ్ల్యూ వచ్చాక రికవర్ అయిద్ది ఓకే. రిమైనింగ్. మీరు అంటే సబ్జెక్ట్స్ ఏం లేకుంటే మీరు పీఎస్‌డబ్ల్యూ అప్లై చేసుకుంటారు ఈ మంత్‌లో ఇంకా. ఆ! సబ్జెక్ట్స్ నాయన్నీ అయిపోయినాయి. అండ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ థీసిస్ రిజల్ట్స్. ఓకే. గుడ్. ఐల్ హోప్ గుడ్ యుల్ గెట్ క్లియర్డ్ విత్ థీసిస్ అండ్ యుల్ గెట్ మాస్టర్స్. థాంక్ యూ బాలక్ బ్రో. అండ్ ఇప్పుడు ఇంకా మీరు జాబ్స్ ట్రయల్స్ ఎలా ఉన్నాయి? జాబ్ మార్కెట్ ఎలా ఉంది? యాక్చువల్లీ నాకు ఇండియాలో 1 ½ ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఆల్మోస్ట్ ఓకే. ఐటీలో. హ్మ్. ఆహ్, ప్రెజెంట్ ఇక్కడ మార్కెట్ అంత ఏం లేదు. ఫుల్ డ్రైగుంది. ఓకే. విల్ సీ. ఫ్రెష్‌గా వచ్చే స్టూడెంట్స్‌కి మీరు ఏం సజెషన్ ఇవ్వదలుచుకున్నారు? ఫ్రెష్‌గా వచ్చే స్టూడెంట్స్ మంచిగా ఇండియాలోనే ఎక్స్‌పీరియన్స్ ఉంటే అంటే మినిమమ్ 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పుడు ఇక్కడ జాబ్ తెచ్చుకోవటం వాళ్ళకి చాలా సింపుల్ అవుద్ది. హ్మ్. ఈ 1 ఇయర్, 2 ఇయర్స్ మినిమమ్ కన్సిడర్ చేయట్లేదు ప్రెజెంట్. సర్టిఫికేషన్‌లు ఇలాంటివి చేస్తే బెటర్. ఓకే. థాంక్ యూ మనీ ఫర్ యువర్ వాల్యుయబుల్ టైమ్ అండ్ వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్. ఆహ్
like, share, subscribe, and comment on my videos. థ్యాంక్ యూ బ్రో. Thank you.